హాయ్ అండి అందరికి. ఈ రోజు వంటగదిలోకి వెళ్ళాను వంట చేద్దామని. పిల్లలకి క్యారేజీలు పెట్టాలి కదండి. వంటగదిలో అయితే ఒక్క కూరగాయ లేదు, ఫ్రిడ్జ్ అయితే చూసినా ఒక్క కూరగాయ లేదు. మా ఆయనకి కాల్ చేసి కూరగాయలు తెమ్మంటే నాకేమో వచ్చేసరికి లేట్ అవుతుంది, ఏదో ఒకటి చేసి ఎగ్ రైస్ లేదంటే పులిహార అన్నాడు. పులిహార చేద్దామంటే జలుబులు, ఎగ్ రైస్ చేద్దామంటే గురువారం, ఇంకా తప్పలేదు. మా గొంతి పక్కన అంగడి ఉంది, రండి అంగడికి వెళ్దాం ఈ రోజు కూరగాయల కోసము. చాలా బాగుంటది మేము ఉండే ఏరియా. చూసారా, ఆవు దూడ అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మనం మన ఇంటి దగ్గర నుంచి బొట్ట లేదంటే ఏదన్నా మంచి క్లాత్ కవర్ తెచ్చుకోవాలి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ అంతా నిషేధించారు. తిరుపతిలో మంచి గుడ్ హ్యాబిట్లు ఉన్నాయిలండి. ఇంకా ఏదన్నా వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే రేట్లు అయితే ఇలా ఉన్నాయి మా తిరుపతిలో. ఇంకా టమోటాలు వచ్చేసి కేజీ 40 అంటే హాఫ్ కేజీ తీసుకున్నా 20 రూపాయలకి. వంకాయలు కూడా కేజీ 40 అంటే అవి అయితే 1/4 కిలో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బెండకాయలు నా ఫేవరెట్ కదా, అవి కూడా ఒక 1/2 కిలో తీసుకున్నాను 50 రూపాయలు. ఫ్రీగా అయితే కరేపాకు ఇచ్చాడు అంకుల్, ఇంకెవరికి ఇడు, నాకైతే ఇస్తాడు. మీ ఊర్లో రేట్లు ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్